చెల్లి, నీ జీవితం అఘోరంగా మారిపోయిందేమో, ఉద్యోగం పోయిందేమో, ఇంట్లో ఉన్న వారు గెంటి వేశారేమో, లేకుంటే నీ తోబుట్టువులు అనరాని మాటలు అన్నారేమో, నీ సంఘములు నిన్ను త్రోసివేశారేమో, సేవకుడు నిన్ను త్రోసివేశాడేమో, నీ భర్త నిన్ను అనరాని మాటల ద్వారా అని నిన్ను చిత్రవాద చేస్తున్నాడేమో. భయపడబా ప్రియన్నా, నీ ఉద్యోగ పరిస్థితుల్లో అనరాని మాటలు అంటున్నారా? భయపడబాకు. నీ సంఘంలో నిన్ను అనరాని మాటలు అంటున్నారా? భయపడబాకు. నువ్వు నివసిస్తున్న ప్రదేశంలో నీ పరిస్థితి ఇక అఘోరంగా మారిందా? భయపడబాకు. సంతోషించండి, సంతోషించండి, ఆనందించండి. తప్పక నా ప్రభు నీ జీవితాన్ని ఆనందకరంగానే మారుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని తన బిడ్డలకు మాదిరికరంగా ఉంచాడు. మనకు చక్కటి మాదిరి చూపిస్తున్నాడు. ఆ రీతిగా మనం బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆమేన్. కష్టం వచ్చినప్పుడు దిగులు చెందడం, నీరసిల్లిపోవడం, మన ముఖాలు వికారంగా మారిపోవడం, మన ముఖములో ఉన్నటువంటి ఆ పోలికలు, కవలికలు మారిపోవడం దేవునికి ఇష్టకరం కాదు. నువ్వు దీన స్థితిలో ఉండను నువ్వు ఎరగాలి, సంపన్న స్థితిలో ఉండను నువ్వు ఎరగాలి. కష్టాన్ని అనుభవించేదానికి నువ్వు ఎరిగి ఉండాలి, అలాగే సుఖాన్ని అనుభవించేదానికి ఎరిగి ఉండాలి. ఈరోజు కష్టం ఇచ్చిందిలే అని చెప్పేసి నువ్వు గాబరా పడకూడదు. సంతోషం ఇచ్చిందని చెప్పేసి ఒక్కసారిగా ఆనందపడకూడదు. సుఖాన్ని ఇచ్చిందని చెప్పేసి దీన స్థితిని ఎరగాలి, సంపన్న స్థితిని ఉండను ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, మన పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా నా ప్రభువు ఉన్నాడనే ఆ ధైర్యపు మాటలు, సంతోషం కలిగి ఉండవని ప్రభువు వారు ఈ పూట కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అపోస్తలుడైన పౌలు వలె మనం ధైర్యం కలిగి ఉందాం. అపోస్తలుడైన పౌలు పలికిన రీతిగా మనము సంతోషకరంగా ఉందాం. మన యొక్క స్నేహితులకు, మన బంధువులకు, మన సంఘస్థులకు, మన ఆత్మీయ బిడ్డలకు ధైర్యం కలిగిన మాటలు, సంతోషం కలిగిన మాటలు మనం చెప్దాం. మనలాగే వారు కూడా ధైర్యంగా ఉండుటకు నా దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. ఈ మాటలు నా దేవుడు మన యొక్క జీవితంలో ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్. సియోనులో నుంచి వచ్చే కృపా సమాధానములు నా దేవుడు మన 50 మందికి దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.